హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పియర్. సో ఈ క్లాస్లో మనం రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి ఇంట్రడక్షన్ సెకండ్ పార్ట్ అనేది ఇంట్రడక్షన్కి కంటిన్యూషన్. సో అది చూద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి బేసిక్స్ ఇంట్రడక్షన్ పార్ట్ 1 చెప్పుకున్నాం. ఇది దాని కంటిన్యూషన్, ఓకేనా. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే షేర్ చేయడం వల్ల ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, నాకు ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ షేర్ అవర్ ఛానల్. అలాగే మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా మీరు ఇంకా మోర్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఇఫ్ 3a is equal to 4b is equal to 5c, then find a is to b is to c అని అడుగుతున్నాడు. మనకి 3a is equal to 4b is equal to 5c ఇచ్చాడు. మనకు అడుగుతుంది ఏంటి, a is to b is to c యొక్క ఆ రేషియో అనేది అడుగుతున్నాడు. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ మనకు ఇచ్చిన దాంట్లో తీసుకుంటాం. సో క్యాపిటల్ a by x is equal to క్యాపిటల్ b by y is equal to క్యాపిటల్ c by z ఈ రూపంలో ఉంటే, మీకు ఆల్రెడీ చెప్పాను, a by x, b by y, c by z ఈ రూపంలో ఉంటే మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు, a is to b is to c is equal to x is to y is to z ఈ విధంగా రాసుకోవచ్చు అని మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో చాలాసార్లు చెప్పున్నాను. సో ఆ విధంగా ఇక్కడ చేస్తే మనకి ఇక్కడ న్యూమరేటర్స్లో ఏమున్నాయి, a ఉంది, b ఉంది, c ఉంది. అంటే ఇక్కడ ఇంటూ 1 ఉన్నట్టే కదా, లేకపోతే ఏమీ లేనట్టే కదా. సో అలాగే ఇక్కడ ఏం లేకుండా చేస్తే అది అయిపోతుంది. సో ఇక్కడ మనకి 3a 4b 5c ఉన్నాయి. వాటికి ఎల్సిఎం కడితే ఎల్సిఎం ఆఫ్ 3 4 5 3 4 5ల కాసాగు ఎల్సిఎం ఆఫ్ 3 4 5. ఎల్సిఎం ఎంత మీకు ఆల్రెడీ చెప్పాను, 3 నెంబర్స్ కాంజిక్యూటివ్ నెంబర్స్ అయ్యండి. 3 నెంబర్స్ కూడా వరుస సంఖ్యలు అయితే ఆ 3 నెంబర్లో మొదటి సంఖ్య అనేది బేస్ సంఖ్య అయితే వాటి యొక్క ప్రొడక్టే ఎల్సిఎం అవుతుంది. 3 4 12 12 5 60. సో ఈ 60 చేత భాగిస్తే 3a by 60 ఈజ్ ఈక్వల్ టు 4b by 60 ఈజ్ ఈక్వల్ టు 5c by 60. 3 1 3 20, 4 1 4 15, 5 1 5 12. సో a by 20 ఈజ్ ఈక్వల్ టు b by 15 ఈజ్ ఈక్వల్ టు c by 12 ఉంది. సో ఇప్పుడు a by x, b by y, c by z రూపంలో ఉంది కదా. సో మనం డైరెక్ట్గా ఏం రాయొచ్చు, a is to b is to c ఈజ్ ఈక్వల్ టు 20 is to 15 is to 12. సో ఇది ఆన్సర్, ఓకేనా. దీనిని ఇంకోలా చేయొచ్చు, అనదర్ ఇదే ప్రాబ్లమ్ని ఇంకోలా చేయొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, 3a ఈజ్ ఈక్వల్ టు 4b ఈజ్ ఈక్వల్ టు 5c, ఇంతేనా. సో ఇప్పుడు మనకేం కావాలి, ఫస్ట్ a కావాలి. a కావాలంటే ఏ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఉంది కదా. సో ఈ 3ని వదిలేయండి, a ఉన్న దగ్గర 3 ఉంది కదా, ఆ 3ని వదిలేసి మిగిలిన 4 5ని రెండింటిని గుణించండి. సో 4 × 5 ఎంత, 20. నెక్స్ట్ b కావాలి. b ఉన్న 4ని వదిలేసి 3 × 5 ఏదైతే మనకు కావాలో అక్కడ ఉన్న సంఖ్యని వదిలేసి, అక్కడ ఉన్న నెంబర్ని వదిలేసి మిగిలిన నెంబర్స్ని మల్టిప్లై చేసేయడమే, గుణించడమే. సో 3 5 ఎంత, 15. సో c కావాలి. 5 c దగ్గర ఎంత ఉంది, 5 ఉంది. 5 వదిలేసి 3 × 4 3 4 ఎంత, 12. అదే కదా మనకి ఇందాక వచ్చింది, a is to b is to c ఈజ్ ఈక్వల్ టు 20 is to 15 is to 12. ఇదే కదా మనకు వచ్చింది, అంతేనా. సో చూడండి, ఇక్కడ వచ్చింది సేమ్, ఇక్కడ వచ్చింది సేమ్. సో ఇలా ఏ విధంగానైనా చేయొచ్చు, ఓకేనా. ఇంకో ప్రాబ్లం చూద్దాం, ఇదే కాన్సెప్ట్ పైన ఇంకో ప్రాబ్లం. మనకి ఇచ్చింది ఏంటి, 2a ఈజ్ ఈక్వల్ టు 3b ఈజ్ ఈక్వల్ టు 4c. మనకేం అడుగుతున్నాడు, a ఈజ్ టు b ఈజ్ టు c అడుగుతున్నాడు. ఇలా కూడా మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఇలా కూడా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చేసేయవచ్చు. ఎలా, ఇప్పుడు మనకి ఏ కావాలి, ఏ దగ్గర ఉన్నటువంటి 2 వదిలేసి మిగిలిన 2 నెంబర్స్ని గుణించాలి. 3 4 ఎంత, 12. సో డైరెక్ట్గా వేసేవచ్చు. మీకు అర్థం అవడం కోసం కింద రాస్తున్నాను, మీరు మాత్రం మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటారు, ఓకేనా. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం కావాలి, b కావాలి. b దగ్గర ఉన్నటువంటి 3 వదిలేసి మిగిలిన 2 నెంబర్లు 2 × 4 8
కింద రాసినాను చూసుకోండి. 2 4 ఈ స్టెప్ కూడా మీరు రాయొద్దు. 3 × 4 2 × 4 అది కూడా రాయొద్దు. నెక్స్ట్ 4 సి కావాలి మనకి. 4 వదిలేసి 3 2 3 6. ఓకేనా. సో ఇప్పుడు మనకి రేషియో ఎప్పుడు కనిష్ట రూపంలో ఉండాలి కదా, లీస్ట్ ఫార్మేట్. సో 12 8 6 3 కూడా 2తో భాగించబడతాయి. 2 6 12, 2 4 8, 2 3 6. సో A/B/C = ఎంత? 6:4:3. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ 3/4 into A is equal to 4/5 into B is equal to 2/3 into C. ఇది ఇచ్చాడు మనకి ఇచ్చింది ఏంటి? 3/4 into A is equal to 4/5 into B is equal to 2/3 into C. దెన్ ఫైండ్ A/B/C అని అడుగుతున్నాడు మనకి. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, A/X is equal to B/Y is equal to C/Z ఇలా ఉంటే మనకి A/B/C అంటే ఏమని చెప్పాను డైరెక్ట్గా? X/Y/Z. అంటే ఇక్కడ మనకి న్యూమరేటర్స్లో ఏమైనా ఉన్నాయా? ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఏం లేవు. న్యూమరేటర్లో ఏమీ ఉండకూడదు కూడా. ఇలా చేసినామంటే న్యూమరేటర్లో ఏమి ఉండకూడదని. సో ఇలా మనకి ఫ్రాక్షన్స్లో ఎప్పుడైనా ఇస్తే ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ న్యూమరేటర్స్ లవాల యొక్క కాసా కట్టండి. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్లో మనకి భిన్నాల్లో ఎప్పుడైనా ఇస్తే ఆ న్యూమరేటర్స్ లవాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాసా కట్టండి. ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్. సో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ ఏవి? 3 4 2 ఇంతేనా. సో వీటి యొక్క ఎల్సిఎం ఎంత? అన్నిట్లో పెద్దది ఏది? 4. సో 2 అనేది 4ని భాగిస్తుంది కాబట్టి 2ని పక్కన పెడేస్తే 3 4 ఎంత? 12. సో 3 4 12 2 యొక్క కాసాగ్ ఎంత? 12. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాం? 3 into A అనేది 11లో ఉన్నట్టే కదా. సో 3A/4 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చింది? 12. సో 12 చేత భాగిస్తాం. నెక్స్ట్ 4B/5 ఇంటూ 12. నెక్స్ట్ 2C/3 ఇంటూ 12. అంతేనా. భాగించండి. ఒక్క నిమిషం కలర్ చేంజ్ చేస్తాను. సో 3 1 3 4 4 1 4 3 2 1 2 6. సో ఇప్పుడు మనకు ఉన్నవేంటి? A/4 ఇంటూ 4 ఉంది. 4 ఇంటూ 4 అంటే 16 కదా. 4 4 16. సో డైరెక్ట్గా రాసండి. A/16 ఈజ్ ఈక్వల్ టు B/5 ఇంటూ 3 ఉంది. 5 3 ఎంత? 15 ఈజ్ ఈక్వల్ టు C/3 ఇంటూ 6 ఉంది. 3 6 ఎంత? 18. సో ఈ ఫార్ములేట్లోకి వచ్చింది కదా. A/X ఈజ్ ఈక్వల్ టు B/Y ఈజ్ ఈక్వల్ టు C/Z. A/16 ఈజ్ ఈక్వల్ టు B/15 ఈజ్ ఈక్వల్ టు C/18. సో A/B/C ఈజ్ ఈక్వల్ టు 16:15:18. ఇదే ఆన్సర్. ఓకేనా. సో భిన్నాల రూపంలో ఎప్పుడైనా ఇస్తే లవాల యొక్క కాసాకు కడితే ఆ కాసాకు వచ్చింది ఎంతైతే మనకు కాసాకు వస్తుందో దాంతో భాగించేస్తే సరిపోతుంది. చూడండి, సేమ్ అలాంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి ప్రాబ్లం. 3/2 into A ఈజ్ ఈక్వల్ టు 4/5 into B ఈజ్ ఈక్వల్ టు 5/3 into C. ఇదే కదా మనకు అడుగుతుంది ఏంటి? A/B/C అడుగుతున్నాడు. ఇలా భిన్నాల రూపంలో ఇచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాను? లవాల యొక్క కాసా కట్టమన్నాను. సో ఎల్సిఎం ఆఫ్ 3:4:5. 3 4 5 యొక్క ఎల్సిఎం ఎంత? 60 కదా. 3 వరుస సంఖ్యలు, ఫస్ట్ నెంబర్ బేస్ సంఖ్య. సో 3 4 12 12 5 60. సో 60 చేత భాగించాలి. 3A/2 ఇంటూ 60 60 చేత భాగిస్తున్నాం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 4B/5 ఇంటూ 60 5C/3 ఇంటూ 60 60. 3 1 ఒక్క నిమిషం కలర్ చేంజ్ చేస్తాను. సో 3 1 3 1 3 20, 4 1 4 15, 5 1 5 12. సో ఇప్పుడు ఏ బై భిన్నం ఆరంలో ఏముంది? 2 into 20 ఉంది. సో A/2 into 20 40, 2 20 40 ఈజ్ ఈక్వల్ టు B/5 into 15 75, C/3 into 12 36.
సో A:B:C ఈజ్ ఈక్వల్ టు 40:75:36. ఇది కనిష్ట రూపంలో రాయడానికి ఏం కుదరదు, ఎందుకంటే 3 కూడా ఈ 3 నెంబర్లు ఒక సంఖ్యతో భాగించబడవు, 3 నెంబర్లు కలిపి కూడా. ఓకేనా, కలిపి అంటే ఇండివిజువల్గా కాకుంటే మూడింటిని ఒకే నెంబర్తో భాగించలేం. సో ఆన్సర్ ఏంటంటే 40:75:36. ఓకేనా. నెక్స్ట్, సో ఇక్కడ కొన్ని మీరు నోట్స్ రాసుకున్నప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తాను, ఒక 5 పాయింట్లు, వాటిని మీరు నోట్స్లో రాసుకోండి. ఓకేనా. సో అదేంటంటే, ఒకటి, కాంపౌండ్ రేషియో ఆఫ్ A:B and C:D will be A:B మరియు C:Dల యొక్క కాంపౌండ్ రేషియో ఏమవుతుందంటే AC:BD. ఇది నెక్స్ట్ ప్రాబ్లం చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. ప్రస్తుతానికి ఇవి రాసుకోండి. ఓకేనా. డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ A:B యొక్క డూప్లికేట్ రేషియో అడుగుతున్నాడు మనకి. సో అదేంటంటే, ఒక నిమిషం కలర్ చేంజ్ చేస్తాను, లేకపోతే ఫస్ట్ ఇవన్నీ రాసేస్తాను, దాని తర్వాత కలర్ చేంజ్ చేసి అన్నీ ఒకేసారి రాసుకుందాం. ఓకేనా. మూడోది, సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్. నాలుగో పాయింట్ ఏంటంటే, ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్. నెక్స్ట్ ఐదోది, సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్. ఇప్పుడు కలర్ చేంజ్ చేసి రాసుకుందాం. ఓకేనా. అంటే ప్రతిదానికి అది మార్చి మళ్ళీ ఇది మార్చి కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ది ఏంటంటే, కాంపౌండ్ రేషియో ఆఫ్ A:B అండ్ C:D అనేది ఏంటంటే AC:BD. అంతేనా. నెక్స్ట్, డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B యొక్క డూప్లికేట్ రేషియో ఏంటంటే A²:B². ప్రస్తుతానికి ఇది గుర్తుంచుకోండి, ప్రాబ్లం చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకేనా. సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B యొక్క సబ్ డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ A:B. నెక్స్ట్, ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B యొక్క ట్రిప్లికేట్ రేషియో అంటే A⁴:B⁴. సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A:B యొక్క సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే A⁵:B. ఇవి. సో ఈ పాయింట్స్ 5 పాయింట్స్ నోట్స్లో రాసుకోండి, ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకేనా. నెక్స్ట్, సో ఇప్పటి వరకు మనం రేషియో అండ్ ప్రపోర్షన్లో రేషియోకి సంబంధించి, నిష్పత్తికి సంబంధించి బేసిక్స్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసాం. ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఇంకా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఓకేనా. సో ఇప్పటి వరకు బేసిక్స్ అనేవి బేసిక్స్ లాగా ఉండాలి. ఇక్కడే ఒకేసారి మొత్తం అన్ని కాన్సెప్ట్స్ చెప్పిస్తే మీకు మైండ్లోకి సరిగ్గా ఎక్కదు. సో ఇప్పుడు మనం తెలుగు భాషని తీసుకుంటే ఫస్ట్లో అఆలు మాత్రమే నేర్చుకుంటాం, మొదటిసారి అఆలు నేర్చుకుంటాం. కానీ మొదటిసారి మనం పదాలు నేర్చలేం, వెంటనే వాక్యాలు నేర్చలేం, స్టోరీలు నేర్చలేం, క్వశ్చన్లకు జవాబులు నేర్చలేం, అవన్నీ చేయలేం. సో మనం ఫస్ట్ నేర్చేది ఏంటి, అఆలు ఇలు. సో ఈ వర్ణమాల ఏదైతే ఉందో అవే నేర్చుకుంటాం. సో బేసిక్స్ కూడా ఏవైతే అవసరమో అవే చెప్పాలి. ఓకేనా. సో ఇప్పుడు ప్రపోర్షన్ చూస్తే, ప్రపోర్షన్ అంటే మనం తెలుగులో ఏమనొచ్చు, అనుపాతం. అంతేనా. సో ప్రపోర్షన్ అంటే ఏంటి, అనుపాతం అంటే ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ రేషియోస్. ప్రపోర్షన్ అంటే ఏంటంటే, ఒక నిమిషం కలర్ చేంజ్ చేస్తాను. ప్రపోర్షన్ అంటే ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ రేషియోస్, నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని అనుపాతం అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ A:B = 1:2 ఉందనుకోండి.
C/D కూడా 1:2 ఉంటే A/B 1:2, C/D 1:2. సో రెండు రేషియోలు సమానంగా ఉన్నాయా లేదా? సో ఇలా ఉంటే అప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు దీన్ని? A/B యాజ్ C/D. దీన్ని ఏ విధంగా చదువుతారంటే A/B యాజ్ C/D ఇలా చదువుతారు. అంటే రెండు రేషియోస్ ఈక్వల్గా ఉంటే అంటే ఇక్కడ A/B 1:2, C/D 1:2. సో ఈ విధంగా రెండు రేషియోస్ ఈక్వల్గా ఉంటే ఆ రెండు రేషియోస్ ప్రపోర్షన్లో ఉన్నాయి అంటాం. ఓకేనా? ఆ రెండు రేషియోస్ ఈక్వల్గా ఉంటే ఆ రెండు నిష్పత్తుల్ని మనం అనుపాతంలో ఉన్నాయి, ప్రపోర్షన్లో ఉన్నాయి అని అనవచ్చు. ఇప్పుడు A/B యాజ్ C/D కదా, అంత్య పదాల లబ్ధము, మధ్య పదాల లబ్ధము. సో AD BC, ఇది ఇంపార్టెంట్. అలాగే D కావాలంటే మనకి BC/A, ఇది. ఒకవేళ మనకి 3 వేరియబుల్స్ ప్రపోర్షన్లో ఉంటే అంటే A/B యాజ్ B/C. ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా, మనకి ఇంతకుముందు 2 నిష్పత్తులు ఉండేవి, 4 వేరియబుల్స్ ఉండేవి. ఇక్కడ 3 వేరియబుల్స్ A/B యాజ్ B/C. ఇక్కడ కూడా సేమ్, అంత్య పదాల లబ్ధము, మధ్య పదాల లబ్ధం. సో మధ్య పదాలు B/B, B² = AC. ఒకవేళ B కావాలనుకోండి √AC. ఒకవేళ మనకి C కావాలనుకోండి B²/A, ఏదైనా చేసుకోవచ్చు. సో దేర్ఫోర్ బీని ఏమంటామంటే మీన్ ప్రపోర్షన్ అని అంటాం. ఓకేనా? సో ప్రపోర్షన్కి సంబంధించి ఇవి బేసిక్స్. సో ఇక్కడతో మనకి రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్ అనేది మొత్తం ఇంట్రడక్షన్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేద్దామంటే ప్రాబ్లమ్స్ తీసుకొని ఒక్కొక్క మోడల్లో ప్రాబ్లమ్స్ చూద్దాం, అవన్నీ సాల్వ్ చేసి చాలా ఈజీగానే ఉంటుంది ఇది కూడా. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? సో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయిపోయిన తర్వాత నేను ప్యూర్ మ్యాథ్స్ ఇది స్టార్ట్ చేస్తాను. అలాగే ఇంగ్లీష్ స్టార్ట్ చేయాలా, ప్యూర్ మ్యాథ్స్ స్టార్ట్ చేయాలా అనేది మీ యొక్క కామెంట్స్ చేయండి. మీరు కామెంట్ చేసి మెజారిటీ దేనిపైన అయితే ఉంటుందో ఆ మెజారిటీ ఓటింగ్ దేనిపైన అయితే వస్తుందో నేను దాన్ని కన్సిడర్ చేసి ప్యూర్ మ్యాథ్స్ చెప్పాలా, ఇంగ్లీష్ చెప్పాలనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో నేను చెప్పే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను బాగానే చెప్తున్నాను అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఫాలో అవడం ద్వారా మీరు ఇంకా మోర్ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. ఓకేనా? సో అది నేను గ్యారంటీ ఇస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.